ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చిందన్నట్టు పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని మేము దోస్తి అంటున్నారు కానీ మిగతా లీడర్లను పట్టించుకోవడంలే. అందుకే పొత్తులతో పార్టీలకి పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. పెద్ద మనుషుల మధ్య కుదురుతున్న దోస్తి మిగతా లీడర్ల మధ్య కుదరడంలే. అందుకే పొత్తు పెట్టుకుంటే బయటికి పోతాం అన్నట్టుగా చేస్తున్నారు కొంతమంది లీడర్లు. మేము చూసుకుంటాము, మీరు ఎటన్నా పోయినరి అన్నట్టే అవుతున్నది పార్టీల నడమ పొత్తుల వ్యవహారం చూస్తుంటే. ఇప్పటికే పొత్తుల సంసారం చేయబట్టి ఏపీలో పొట్టు కిరికిరి అవుతున్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీలకు పొత్తుల పర్షాన అవుతున్నది. ఇప్పటికే కారు పార్టీ ఏనుగు పార్టీతో పొత్తు పెట్టుకున్నదని ఆదిలాబాద్ లీడర్లు ఆగమాగం అవుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లలో పొరక తిట్టిందే గాక ఓట్లు చీల్చి ఓడిచ్చిన వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే కోనప్ప మస్తు నారాజు అయిండు. దెబ్బకు కారు దిగిపోయి చెయ్యి పార్టీ చేతుల చెయ్యేసి ఎగురం చేసిండు. 14వ తారీఖు నాడు 3 రంగుల కండువాగా అప్పుకుంటాడట కోనప్ప. ఇంకో దిక్కు దినం ఎవరిలో ఒకళ్ళు కారు పార్టీలకెళ్ళి చెయ్యి పార్టీలకో పువ్వు పార్టీలకో జంపింగులు చేస్తూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చక్కగా పోయి పువ్వు పార్టీ కండువాగా అప్పుకున్నారు. మాజీ ఎంపీలు కూడా గదే పని చేసిర్రు. అటు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఇగ్గుకుంటాము రాండ్రి అని పిలిచినట్టే చేస్తున్నారు. ఇది అంతిట్టుంటే ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అన్నట్టే చేస్తారు కారు పార్టీ వాళ్ళు. సర్కారు వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకుంటారు. కామారెడ్డిలో మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడర్రే. నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేసీఆర్ 10,000 ఎత్తాను, నేను 15,000 ఎత్తా అన్నావు. మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ముంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇస్తామన్నాయి అన్ని ఇయ్యర్రే, ఇయ్యకపోతే యాన్ దాకా అయితే ఆన్ దాకా కొట్లాడతాం అన్నట్టే మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. అటు చూస్తేనేమో అయినోళ్ళే పక్క చూపులు చూస్తున్నారు. మరి ఇక ఏం చేస్తారో ఎట్లా ముంగట పడతారో ఏమో చూసుకుంటూ పోవాలి.